దురంధర్ 2 చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ సినిమా ఎట్లా అనిపించింది అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి. చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా మీరు తొందరగా వెళ్ళి చూస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని సినిమాలు ఏంటంటే మనను ఎడ్యుకేట్ చేస్తుంది. అంటే ఆ సినిమాల నుంచి కూడా మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. అరే సో అండ్ సో ఈ కారణాల వల్ల ఇవి జరిగినాయా అని కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా ఆదిత్య ధర్ గారు ఎవరైతే ఈ సినిమా తీసిండ్రో దురంధర్ నిజంగా గ్రేట్ అని చెప్పాలి. 4 గంటల సినిమాని కూడా ఎక్కడ కూడా అసలు బోరింగ్ అనిపించకుండా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్గా మనకు చూపిండ్రు. నాకు ఇంకొకటి దీంట్లో నచ్చినది మెయిన్ ఏంటంటే దురంధర్ 1 తర్వాత దురంధర్ 2 అనేది చాలా తొందరగా రిలీజ్ అయింది. ఒక సీక్వెల్ అంటే గిట్లు ఉండాలి. ఇక కొంతమంది డైరెక్టర్లు ఉంటారు సంవత్సరాలు తీస్తారు. మరి దాంట్లోకి వెళ్ళి ఏమైనా వస్తుందంటే ఏం లేదు. ఇట్లాంటి డైరెక్టర్లను చూసి నేర్చుకోవాలని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక సినిమా పార్ట్ 1 చూసినాక పార్ట్ 2 ఏమైంది అని చెప్పి తెలుసుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి ఇట్లా మళ్ళీ ఇంకో పార్ట్ 3 కూడా ఇక్కడ సీక్వెల్గా పెట్టినట్టు కూడా అనిపిస్తున్నది. మరి అది కూడా తొందరనే వస్తుంది అనుకుంటా. ఈ దురంధర్ 1 ఓటీటీలోకి వచ్చినాక ఇది రిలీజ్ అయింది, తర్వాత ఇది కూడా ఓటీటీలోకి వచ్చినాక అది కూడా రిలీజ్ అయితే సో అట్లా సీక్వెల్లో కూడా తొందరగా వచ్చిన సినిమా దురంధరే అవుతుంది కావచ్చు. మరి చూడండి, మన ఇండియన్ ఏజెంట్స్కి మన స్పై వాళ్ళందరూ కూడా ఎన్ని కష్టాలు పడతారు. వాళ్ళకు ఫ్యామిలీని దూరంగా ఉండి వాళ్ళందరూ మర్చిపోయి ఏం చెప్పకుండా అక్కడ వాటికి అలవాటు పడి వాళ్ళందరూ కూడా బయట దేశాలలో ఉండి మన దేశాన్ని కాపాడుతున్నారంటే వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయాలి మనం. కానీ ఇక్కడేమో మనం వాళ్ళ ఫ్యామిలీస్ కానివ్వండి, పొలిటికల్ ప్రెజర్స్ కానివ్వండి, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు. మనకు తెలిసిందే, మన మిలిటరీ వాళ్ళకి కానివ్వండి ఎవరికైనా కూడా వాళ్ళ జాగాలను కబ్జాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రావాల్సిన పైసలు కానివ్వండి ఏవైనా కూడా మనమేమో ఇక్కడ ఉండి వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కానీ వీళ్ళేమో బయట దేశాలకు పోయి అక్కడ మన భారతదేశాన్ని అక్కడ నుంచి వాళ్ళు కష్టాలు పడుతూ ఇక్కడ కాపాడుతూ ఉన్నారు. ఒకప్పుడు మోదీ గారు కూడా డిమానిటైజేషన్ చేసినప్పుడు అందరూ అనుకున్నారు, బ్లాక్ మనీని నాశనం చేయడానికే అని అనుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది ప్రతి ఒక్కరికి మోదీ గారు ఎందుకు డిమానిటైజేషన్ చేసిండ్రు అనేది. పాకిస్తాన్లో ఉన్న మన ఫేక్ కరెన్సీ ఏదైతే ఉందో దానికి అడ్డుకట్ట వెయ్యడానికి డిమానిటైజేషన్ తెచ్చిందని చెప్పి దురంధర్ 2 వల్ల ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందుకే అంటున్నా ఏంటంటే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేసి నడిపిస్తున్నారు ఏందనేది. ఇట్లాంటి సినిమాలు యుఆర్ఏ కానివ్వండి, ఇంకా దురంధర్ కానివ్వండి, ఇక వీళ్ళకి సంబంధించిన సినిమాలు కూడా కొన్ని తీసిండప్పుడు అవన్నీ చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి సినిమాలు చూడాలి. ఏవో టైంపాస్ సినిమాలు, పనికిరాని సినిమాలు, టైం వేస్ట్ చేసే సినిమాలు చూస్తే మనకి ఏం రావు. సో ఇది దురంధర్ సినిమా గురించి సంబంధించి మన దాంట్లో ఏదో ఆర్టికల్ రావడం జరిగింది. సో ప్రతి ఒక్కటి కూడా సినిమాలో ఏంటంటే ఇంకొక సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా ఏంటంటే ఆ ఒరిజినల్ క్లిప్స్ కూడా నిజంగా ఇప్పటికి మనం యూట్యూబ్లో పోయి కొడితే కనిపిస్తాయి మనకు. అక్కడ లయారీలో అయిన ఫైటింగ్ కానివ్వండి, అక్కడ ఒక జర్నలిస్ట్ కూడా దాన్ని షూట్ చేస్తా ఉంటే ఆ సీన్ కూడా, ఆ క్లిప్పింగ్ కూడా ఉన్నది యూట్యూబ్లో. ప్రతి ఒక్కటి కూడా జనాలకు తెలవాలి ఏమైంది, మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అక్కడ ఎట్లా మన వాళ్ళు అక్కడికి పోయి ఎట్లా క్యాప్చర్ చేసుకున్నారు, వాళ్ళందరినీ కూడా ఎట్లా నమ్మించారు ఏందనేది ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా దురంధర్ 1 కానివ్వండి, దురంధర్ 2 కానివ్వండి 2 పార్ట్స్ కూడా ఎవ్వరికి కూడా నాకు నచ్చలేదని చెప్పి కూడా ఎవరు అన్నారు. ప్రతి ఒక్కరికి తెలుసుకుంటా ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది అని. అంటే ఇట్లాంటి సినిమాలు చూస్తే తెలిసిపోతాయి మనకు అక్కడ ఏమేం జరిగినాయని. అంటే జనరల్గా మనకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తూ ఉంటుంది కదా. సో ఈ ఇష్యూ ఇట్లా జరిగినప్పుడు వీళ్ళని షూట్ చేసిండ్రు. ఇంకా మోదీ గారిది వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా క్లాప్ చేస్తూ ఉన్నారు థియేటర్లో. అంటే సినిమాకి ఎంత కనెక్టెడ్ అయిపోతున్నారు చూడండి. ఇప్పుడు ఇదే మనం వాస్తవంగా ఏదో మీడియాలోనో లేదో ఎవరు చెప్తే నమ్మరు ఎవరు కూడా. అంటే ఒక సినిమా అనేది ఎట్లా ప్రొవోక్ చేస్తుంది ఒకరిని అనేది చూడండి. అందుకే కొన్ని సినిమాలు నిజంగా వాటిని చూస్తే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు, ఏం జరిగింది ఏందనేది. ఇట్లాంటివి తీసినప్పుడే సినిమాకి అనేది వాల్యూ ఉంటుంది. కొన్ని సినిమాలు చూస్తే ఆ వాల్యూ అనేది ఉండదు. సినిమా పైన అసలు సినీ ఫీల్డ్ అంటేనే దరిద్రంలోనైనా అని అనిపిస్తుంది. ఇట్లాంటి సినిమాలు చూసినప్పుడే ఇట్లాంటివి రావాలే కదా పిల్లలకు కానివ్వండి, జనాలకు కానివ్వండి. ఇట్లాంటి సినిమాలు తీస్తేనే నమ్మకం అనేది కలుగుతుంది ఎవరికైనా కూడా. ఏం జరిగింది ఏందనేది కూడా తెలుస్తుంది. మీడియా కన్నా ఎక్కువగా సినిమానే ఎవరినైనా కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ఇది ఓవరాల్గా నేను మొత్తం అయితే చెప్పలేను, ఎందుకంటే చెప్తే మొత్తం స్టోరీ చెప్పాల్సి వస్తుంది కాబట్టి. అందుకే అంటున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దురంధర్ 2 సినిమాని చూడండి. చూసి మీకు ఎట్లా అనిపించింది ఏందని కూడా కామెంట్లో తెలపండి.